శ్రీమాత్రే నమః. అంతర్వాణి. ఈ సమాజంలో మనిషిని మహామనీషిగా మార్చి మహాత్మునిగా తీర్చిదిద్ది మహర్షిగా మలచేది, మరు జన్మ వరకు తన పేరును నిలబెట్టేది. ఆ పేరు వింటే జన్మనిచ్చిన తల్లి మురిసిపోతుంది, జన్మభూమి మైమర్చిపోతుంది. అది కేవలం తన మాట ద్వారా, తన నడత ద్వారా మాత్రమే నని తెలుసుకొని వివేకంతో మసలుకునే వ్యక్తి మహాత్ముడై మహాశక్తిగా మారతాడు. తనతో ఉన్నవారిని సైతం మారుస్తాడు. ఇది సత్యం. ఇది యోగ జీవితంలో అంతర్భాగం. జై గురుదేవ్. ఈనాటి లలిత గేయం. పరహితములోనే పరమాత్ముడున్నాడురా, పరహితములోనే పరమాత్ముడున్నాడురా, లోకహితముతోనే జీవితము ధన్యమురా, మన జీవితము ధన్యమురా, మన జీవితము ధన్యమురా. సదానందముతో ఉండాలంటే, సదానందముతో ఉండాలంటే సదా సరదాగా అందరి ఆనందమును కోరుకుందాము, సదా సరదాగా అందరి ఆనందమును కోరుకుందాము. పరహితములోనే పరమాత్ముడున్నాడురా, లోకహితముతోనే జీవితము ధన్యమురా, మన జీవితము ధన్యమురా. సదా సంతోషముతో ఉండాలంటే, సదా సంతోషముతో ఉండాలంటే సదా సరదాగా అందరి క్షేమమును కోరుకుందాము, సదా సరదాగా అందరి క్షేమమును కోరుకుందాము. పరహితములోనే పరమాత్ముడున్నాడురా, లోకహితముతోనే జీవితము ధన్యమురా, మన జీవితము ధన్యమురా. సదా సుఖశాంతులతో విలసిల్లాలంటే, సదా సుఖశాంతులతో విలసిల్లాలంటే సదా సరదాగా తోటివాని ప్రేమను పొందుదాము, తోటివాని ప్రేమను పొందుదాము. పరహితములోనే పరమాత్ముడున్నాడురా, లోకహితముతోనే జీవితము ధన్యమురా, మన జీవితము ధన్యమురా. సదా మానవత్వము మనలో ఉండాలంటే, సదా మానవత్వము మనలో ఉండాలంటే సదా సరదాగా జన్మభూమి హితమును కోరుకోవాలి, జన్మభూమి హితమును కోరుకోవాలి. పరహితములోనే పరమాత్ముడున్నాడురా, లోకహితముతోనే జీవితము ధన్యమురా, మన జీవితము ధన్యమురా, మన జీవితము ధన్యమురా. జై గురుదేవ్. రచనాగానం సాయి మణిప్రియ.